నమస్కారం అండి. సహనము అతి గొప్ప విలువైనది. సహనాన్ని నేను నా కుటుంబం నుంచి నేర్చుకున్నాను. నా పూర్వీకులు, ముత్తాతలు, ముసలిమామలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, నా తండ్రి, నా తల్లి, అలాగే నా కొడుకు, వీళ్ళందరూ నాకు నేర్పిన సహనం, అన్నీ భరించే తత్వం. ఈ సహనం మనకి ఏమిస్తుందండి? మన బంధాలు విడిపోకుండా కాపాడడం, మనకి ప్రేమ విలువ తెలుపుతుంది. ఎదుటివారు ఎంత ఇబ్బంది పెట్టినా మన బంధాలు, అది ఏ బంధమైనా కావచ్చండి, కుటుంబము అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మనం పనిచేసి వృత్తి దగ్గర అక్కడ మనం కలిసిన మనుషులు కావచ్చు, ప్రతిదీ బంధమే కదండి. సో ఏ మనిషి బంధాన్ని కూడా మనం వదులుకోలేము. అందుకే భరిస్తాము, సహనంతో వేచి చూస్తాము. అది మారడానికి మనం మన ప్రేమని అందిస్తాము. ఇంతకన్నా గొప్ప విలువైనది ఏముంటుందండి? ఇంతకు మించింది ఏముంటుందండి? ఇది కాదా మన సంస్కృతి? ఇది కాదా మన సాంప్రదాయం? బంధాల్ని నిలబెట్టుకోవడంలోనే దాగి ఉన్న మన సాంప్రదాయం, మన దేశం, మన భూమి, మన తల్లిదండ్రులు, మన కుటుంబం మనకి నేర్పినది ఎంత అద్భుతం అండి. ఎదుటివారు మన ప్రేమని, మన సహనాన్ని వాడుకున్నా సరే దాన్ని వారు ఖచ్చితంగా తెలుసుకుంటారండి. ఖచ్చితంగా తెలుసుకుని వారు మారుతారు. వారికి కూడా ప్రేమని పంచడం అలవాటు చేసుకుంటారు. ప్రేమలోని గొప్పతనం, సహనంలోని గొప్పతనం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా సహనంతో ఉండి అందరికీ ప్రేమ గురించి, ప్రేమ విలువ గురించి తెలుపుదాము. ప్రపంచమంతా ప్రేమమయం చేద్దాము. విశ్వశాంతి కొరకై మా ఈ ప్రయత్నం, మా ఈ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. అందరి సాయంతో ఖచ్చితంగా అందరూ ప్రేమని అందిస్తారు. మాకు నమ్మకం ఉంది. ప్రపంచమంతా ప్రేమమయం, విశ్వమంతా శాంతిమయం. సహనంతో ముందుకు వెళ్దాము, ప్రేమని పంచుదాము. అందరము ప్రేమగా, సహనంగా ఉందాము. నమస్కారాలు.